కేసీఆర్ కు తెలంగాణ రైతాంగం సమస్యలు తెలుసు కాబట్టి 10 ఏళ్లు బ్రహ్మాండంగా రైతాంగానికి అండగా నిలిచిండు. వాళ్ళని బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్ళిండు కేసీఆర్. 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్క రోజైనా రైతు బాధపడడం చూసిండ్రా? ఎన్నో రకాలుగా కేసీఆర్ ఆదుకున్నాడు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను హరిగోసబెడుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసీఆర్ కు ప్రశ్నించడం తెలుసు. కేసీఆర్ కు ఆ ప్రశ్నిస్తున్న ప్రశ్నల మీద ఎలా పరిష్కారం చూపెట్టాలో తెలుసు. అందుకొరకే కేసీఆర్ ప్రశ్నిస్తున్నాడు, నిలదీస్తున్నాడు, మీ అందరికీ ఉక్కబోత చేస్తున్నాడు. అందుకొరకే ప్రభుత్వ పెద్దల యొక్క వాళ్ళు విపరీతంగా ఏమవుతున్నారంటే కోపోద్రులవుతున్నారు, కోపంకొస్తున్నారు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు హామీలు ఇవ్వలేదా? మీరు రైతాంగానికి ఏదో చేస్తాం అది చేస్తామని చెప్పి మీరు ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇవ్వలేదా? ఆ హామీలను మీరు నెరవేర్చండి. కేసీఆర్ ఎందుకు ప్రశ్నిస్తాడు? మీవన్నీ పక్కన పెట్టేసి కేసీఆర్ అట్లా కేసీఆర్ ఇట్లా చెప్పి వ్యక్తిగత హననం చేయడానికే పూనుకుంటున్నాయి నేడు మీడియా సంస్థలు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు. కరెక్టే, కేసీఆర్ చేసింది తప్పే. కేసీఆర్ని ప్రజలు పక్కన పెట్టినరు. మరి రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చిండ్రు కదా. అధికారం ఇచ్చిన తర్వాత ఆ అధికారాన్ని ఆయన చేపట్టిన తర్వాత ఆయన హామీలు ఏమైనా చెప్పి ఒక్కడు కూడా ప్రశ్నించాడే ఎందుకు? కొడతాడా రేవంత్ రెడ్డి? చీరుతాడా రేవంత్ రెడ్డి? అదే కదా మీకు భయం. అదే కేసీఆర్కి రేవంత్ రెడ్డికి ఉన్న తేడా. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చూసి చూడకుండా వదిలిపెట్టేసిండు. అదే రేవంత్ రెడ్డి తాట తీస్తాడు. అందుకొరకే భయం మీ అందరికీ. మరి మీరు తెలంగాణ సమాజం పక్షాన మేము ప్రశ్నిస్తున్నామన్నాడు అన్న గొంతులు నేడు ఎందుకు మూగపోయాయి? మరి ప్రశ్నిస్తున్న వాళ్ళు నేడు అమ్ముడుపోయారా? ఇదే తేలాల్సింది. అందుకొరకే అంటున్నారు మీరు ఎవ్వరు అవసరం లేదు, కేసీఆర్ ఒక్కడే చాలు. కేసీఆర్ ఉక్కపోత పోస్తున్నాడు, వాళ్లకు నిద్ర పోనివ్వడు. కేసీఆర్ ప్రశ్నించడం మొదలు పెడుతున్నాడు. ఇలాగే ఉంటుంది రానున్న రోజుల్లో. కేసీఆర్ దాటిని తట్టుకోవడానికి ఒక్కడు కూడా ఎదుర్కోలేడు కేసీఆర్ని. మీరు గుర్తుంచుకోండి, తెలంగాణలో ఉన్న సమస్యలు కేసీఆర్కు తెలిసినంత ఎవరికి తెలివై. ఎందుకంటే 2001 జలదృశ్యం నుంచి కేసీఆర్ ప్రతి ఒక్క ఇంచు కూడా తెలుసుకున్నాడు తెలంగాణలో ఏ రకమైన సమస్యలు ఉన్నాయి, ఏ రకంగా మనం వీటిని పరిష్కార మార్గాలు చూపించచ్చు చెప్పి. తెలంగాణ సోయి ఉన్నాడు కేసీఆర్. మీకు తెలంగాణ సోయి లేదు, మీకున్నదంతా ఆంధ్ర సోయే. నేను చెప్పేది ఒకటి ఏంటంటే రైతాంగాన్ని ఆదుకోండి. మీరు రైతాంగాన్ని ఆదుకోకపోతే కేసీఆర్ ఇలాగే ప్రశ్నిస్తుంటాడు. ఇప్పుడు మీకు మొదలైంది వాయింపుడు, ఇప్పుడు జర స్టార్ట్. అభి పిక్చర్ బాకీ హై. జై తెలంగాణ, జై కేసీఆర్.